వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానిపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఒక అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తాము అని బిల్లులో ఉంటేనే ఆ బిల్లుకు మద్దతు పలుకుతారట. చాలా విచిత్రమైన వాదన. అమరావతి రాజధానిని నాశనం చేసింది వైసీపీ అధినేత. అమరావతి ముంపు ప్రాంతం అని ఒకడు, అమరావతి కమ్మరావతిని 7వ తరగతి కూడా చదవకుండా డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు ఇంకొకడు, అమరావతిలో కరకట్ట మీదుగా పోతుంటే శ్మశానంలో నుంచి వెళ్ళినట్టుందని బిఏలో కెమిస్ట్రీ చదివినాడు ఇంకొకడు. ఈ విధంగా ఎవరిష్టం వచ్చినట్టు వారు వాగి ఎవరో రాసిచ్చిన దాన్ని సౌత్ ఆఫ్రికా అనే దేశానికి 2 రాజధానులు ఉన్నాయి, మనకు 3 రాజధానులు ఉంటే తప్పేంటని చెప్పేసి ఆ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన 3 నెలలకే అమరావతి రాజధానిని 3 ముక్కలు చేసి 273 మంది రైతుల మరణానికి కారణమయ్యారు. 1655 రోజులు రైతులు ఉద్యమం కొనసాగించారు, అయినా కరుణించలేదు. కనీసం రైతులకు దక్కాల్సిన కౌలు కూడా రైతుల ఖాతాలో వేయలేదు. ఎవరన్నా కొద్దిమంది హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు ఆర్డర్ తీసుకొస్తే తెచ్చుకున్న వాళ్ళల్లో కొద్దిమందికి వేసి 90% మందికి ఆపటం, మరలా వారు హైకోర్టుకు వెళ్తే వేస్తూ ఉన్నాము అకౌంట్లో అని చెప్పడం హైకోర్టుకి. ఈ విధంగా రైతుల జీవితాలతో ఆడుకున్నారు 5 సంవత్సరాలు. అమరావతి రాజధాని రైతులు నరకం అనుభవించారు. పంటలు సాగు చేసుకోవడానికి భూముల్లో కనీసం కొద్ది మొత్తం వచ్చే కౌలు కూడా రానియకుండా చేశారు. ప్రతిరోజు ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఇక కొంతమంది రైతుల మీద అయితే 30 నుంచి 40 కేసులు. ఆ కేసులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాటిని ఒక కన్క్లూజన్ తీసుకురావడానికి కూడా నానా పాటలు పడాల్సి వస్తూ ఉంది. అలాంటి పార్టీకి చెందిన ఎంపీలు అమరావతి రాజధాని రైతులకి న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే దెయ్యాలు వేదాలు ఒలుస్తూ ఉంటాయి అని చెప్పేసి రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు. ఈ మాటలు చెప్పడానికి సిగ్గు శరము కనీసం సీము నెత్తురు ఉండాలి. అమరావతి రాజధాని రైతుల న్యాయం గురించి వైసీపీ నేతలు మాట్లాడటం, అసలు అమరావతి అక్కడ వద్దు, నదీ గర్భంలో ఉంది, ముంపు ప్రాంతం అని ఒకడు, అమరావతి రాజధాని ఆ ప్రాంతంలో పెడితే వారికి పుట్టగతులు లేకుండా పోతాయని భయం. అటు శ్రీకాకుళం నుంచి, అనంతపురంలో హిందూపురం నుంచి, చిత్తూరు జిల్లాలో కుప్పం ప్రాంతం నుంచి ఎవరికైనా మధ్యలో ఒక 450 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఏ ప్రాంత ప్రజలైనా చివరి ప్రాంత ప్రజలు ఉండే విధంగా ప్లాన్ చేసి అక్కడ అమరావతి రాజధాని పెడితే అమరావతి రాజధాని ముంపు ప్రాంతం అని, నదీ గర్భంలో ఉందని, చిన్న వర్షం పడితేనే మునిగిపోయిద్దని ఒకడు, ఐకానిక్ టవర్స్లో నీరు తోలడానికే 100 కోట్లు అయిందని ఇంకొకడు. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు కూసి మరొకడు ఇంకో అడుగు ముందుకేసి అమరావతి రాజధాని గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఎయిడ్స్ ఎక్కువగా ఉందని, అక్కడంతా వ్యభిచారం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ అరాచక బ్యాచ్ ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లులో అమరావతి రాజధాని రైతుల సంక్షేమం గురించి పెట్టాలట. అప్పుడు మాత్రమే మద్దతు ఇస్తారట. సంక్షేమం గురించి లేకపోతే వీళ్ళు మద్దతు ఇవ్వరట, చట్టబద్ధత రాదట. లోక్సభ ఎంపీలు ఎంతమంది ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ అడ్డుకుంటే అమరావతి చట్టబద్ధత ఆగిపోతుందా? రైతుల సంక్షేమం గురించి పోరాటం చేస్తూ ఉన్నారు వైసీపీ నేతలు. ఇంతకంటే విచిత్రం ఇంకేదైనా ఉంటుందా రాజకీయాల్లో? రైతులను సర్వనాశనం చేసిందే వైసీపీ. అమరావతి రైతుల గుండెల మీద కుంపటి పెట్టారు 5 సంవత్సరాల పాటు. వేలాది మంది రైతుల ఉసురు తగిలి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 11 సీట్లకే పరిమితమయ్యారు. ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది. దానికి కారణం అమరావతి రైతులు చేసిన ఉద్యమే. ఇప్పుడు ఆ రైతుల సంక్షేమం గురించి వైసీపీ నేతలు ముసల కన్నీరు కారుస్తూ ఉన్నారు. అమరావతి రైతుల సంక్షేమం గురించి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లులో పెట్టాలట.
అమరావతి రైతుల సంక్షేమం కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. 69,000 రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్స్లో 63,000 ఇప్పటికే ఇచ్చారు. మిగిలిన వారు చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రావడం లేదు. విదేశాల్లో ఉన్నారు ఎన్ఆర్ఐస్ కొనుగోలు చేసుకొని. వారు ఎప్పుడు వస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే 9 జోన్స్లో 6,000 కోట్ల రూపాయల ఖర్చుతో రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్లో అద్భుతమైన పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 2 సంవత్సరాలు కనుక ఈ పనులు జరిగితే ఈ వైసీపీ పార్టీ నేతలకు పుట్టగతులు లేకుండా పోతాయి. సిగ్గు శరం ఉంటే అమరావతి గురించి, అమరావతి రాజధాని రైతుల గురించి, సంక్షేమం గురించి వైసీపీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడే అర్హత వారికి లేదు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా చెప్పుతో కొట్టినట్టు కామెంట్ చేయండి.